41 సంవత్సరాల తర్వాత మళ్ళీ భారతదేశం అంతరిక్షంలోకి అడుగుపెట్టనుంది. ఆక్సియం 4 మిషన్ ద్వారా శుభాంశు శుక్లా గారు అంతరిక్షంలోని ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళనున్నారు. అసలు ఈ ఆక్సియం అంటే ఏంటి? ఆక్సియం అనేది యుఎస్కి చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. సో ఈ ఆక్సియం అనే కంపెనీ నాసాతో కలిసి చేస్తున్న మిషనే ఈ ఆక్సియం 4. శుభాంశు శుక్లాతో పాటు మరో 3 సైంటిస్టులు కూడా ఇందులో పాల్గొనున్నారు. వీరు స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనే క్యాప్స్యూల్లో 28 గంటలు ప్రయాణం చేసి ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరనున్నారు. సో అక్కడ 14 రోజులు ఉండి రీసెర్చ్ వర్క్స్ చేయబోతున్నారు. ఇస్రో కూడా మన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ద్వారా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయనుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది అంతరిక్షంలో అంటే భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రీసెర్చ్ లేబొరేటరీ. 1998లో పలు దేశాలు కలిసి ఈ స్పేస్ స్టేషన్ లాంచ్ చేయటం జరిగింది. ISS ఒక రోజులో దాదాపు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ISS అంటే కేవలం స్పేస్ స్టేషనే కాదు, ఇది మన శాస్త్ర విజ్ఞానానికి ఒక కొత్త వేదిక. మన భారతీయుడైన శుభాంశు శుక్లా ఇప్పుడు అదే ISSలో అడుగు పెట్టడం మనందరికీ గర్వకారణం. అండ్ ఈ ISS 2030లో డీకమిషన్ అవ్వబోతుంది, అంటే నిలిపివేయబడుతుంది. సో ఒక ఆల్టర్నేటివ్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయటం కూడా ఈ ఆక్సియం 4 మిషన్ యొక్క మరొక ఆబ్జెక్టివ్. సో త్వరలోనే మనం కూడా ఏ దేశం పైన ఆధారపడకుండా భారతదేశం కూడా ఇలాంటి ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించుకొని అభివృద్ధి చెందాలన్నది నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.